వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. 56 గంటల 25 నిమిషాల సేపు కొనసాగిన అసెంబ్లీ కార్యకలాపాలు. ప్రధాని మోడీని తిట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారా అని బండి సంజయ్ ప్రశ్న. అభివృద్ధిపై మాట్లాడకుండా మోడీని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆవేదన. కొండగట్టు ఆలయంలో ఆర్కిటెక్ట్ ఆనంద సాయి అధికారులతో సమీక్షా సమావేశం. యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకే కేసీఆర్ 100 కోట్లు కేటాయించారని వెల్లడి. తిరుపతి జిల్లా బోడెంబావి నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం. 7గురికి గాయాలు, 2 పరిస్థితి విషమం. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చ చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 7 రోజుల పాటు సాగాయి. మొత్తం 56 గంటల 25 నిమిషాల సేపు అసెంబ్లీ కార్యకలాపాలు కొనసాగాయి. టీఆర్ఎస్ పార్టీ ఇటీవలే బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందడం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవే. ప్రధాని మోడీని తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారా అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ చేసిన కవిత చెన్నై వెళ్లి స్పీచ్లు ఇస్తోందని మండిపడ్డారు. ప్రగతి భవన్లో 100 పడకలు ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ పేదలకు మాత్రం ఒక్క ఇల్లు కూడా కట్టడం లేదని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఝాన్సీ రోడ్లో నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్లో బండి సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అభివృద్ధిపై మాట్లాడకుండా మోడీని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం బీమా యోజన ప్రవేశపెట్టిందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చించకుండా మోడీని తిట్టుకుంటూ సభ నడిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వకుండా కోర్టుకు వెళ్లారని బీజేపీని బద్నాం చేస్తోందని ఫైర్ అయ్యారు. ఓల్డ్ సిటీ వాళ్లు కరెంటు బిల్లులు కట్టారని, కరెంటు ఛార్జీలకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిని సైతం కొట్టిన ఘటనలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. మీరు ఉద్యోగాలు అనదు, మీరు నీళ్ళు అనదు, మీరు రోడ్లు అనదు, ఏ కమ్యూనిటీ అనదు, మహిళా భవన్ అనదు, మహిళలకు రుణాలద్దు, ఏం అడగకుండా ఉండడానికి మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ అక్కడించే ప్రయత్నం అసెంబ్లీలో ఇస్తున్నారు. అసెంబ్లీలో మోడీ అని చెప్తున్నారు, కేంద్రం ఏమి ఇవ్వాలన్నాడు. నేనన్నా పిచ్చి సన్నాసులు నేను రెడీ అని చెప్పిన కానీ జాబితా సిద్ధంగా ఉన్నది, నేను పట్టుకొని వస్తా. ముఖ్యమంత్రి ఏ టైంకి ఎక్కడికి వస్తాడో రమ్మని చెప్పు. నువ్వు ఢిల్లీకి వస్తాడో ఢిల్లీ చౌరస్తాలో మాట్లాడదాం. హైదరాబాద్ వస్తా కోసం ఎన్నిచ్చింది, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏ నిధులు ఇస్తున్నావు, ఏ విధంగా అభివృద్ధి చేస్తావో చర్చించడానికి సిద్ధం అని చెప్పి అంత ముందు సవాల్ చేస్తాం, మళ్ళా సవాల్ చేస్తున్నా. రాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖం లేదు రావడానికి, తీసుకపోయి ఏం చేస్తుండో ఎక్కడ పైసలు వస్తుందో మనకు తెలుసు. బట్ అసెంబ్లీలోకి అవి మాట్లాడాలి, అవి మాట్లాడతలేడు. నేను కొత్తగా పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత మీ అరవింద్ గారిని మీరు ఎట్లా గెలిపించారు, నన్ను కర్మే ప్రజలు నన్ను గెలిపించారు.
నేను పార్లమెంట్ వేడక తెలియకుండా మొదటిసారి ఏం చేశానంటే మా కేసీఆర్ మూర్ఖత్వం వల్ల చిన్న చిన్న ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయారు సార్ మా తెలంగాణలో, రైతులు చచ్చిపోతున్నారు సార్, యువకులు ఆత్మహత్య చేసుకుంటారు సార్ కేసీఆర్ వల్ల అని చెప్పి మాట్లాడినా. అరే బండి సంజయ్, కేసీఆర్ లేడు పార్లమెంట్ లో. కేసీఆర్ పేరు లేనప్పుడు పార్లమెంట్ లో లేని వ్యక్తి గురించి పేరు తీయొద్దు, తీస్తే ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్నట్టు నాకు అప్పుడు తెలియదు, కొత్త గెలిచామని తెలియదు. మరి నా మీద కాంపిటీషన్ టీఆర్ఎస్ వాళ్ళే పార్లమెంట్ స్పీకర్ గారికి కాంపిటీషన్, బండి సంజయ్ మీద చర్యలు తీసుకోవాలి, పార్లమెంట్ లో లేని కేసీఆర్ పేరు తీసిన చెప్పేది. నేను అడుగుతున్నా, మూర్ఖులారా, సన్నాసుల, చౌటల, దద్దమ్మల ప్రార్థన కొడుకున్నారా, ఇలా మోడీ గారు లేరు అసెంబ్లీలో. దేశ ప్రధాని మోడీ గారు లేనప్పుడు మీ అసెంబ్లీలో అసెంబ్లీ నిబంధన ధిక్కరించి మోడీ గారి పేరు మీరు ఏ విధంగా తీస్తారో మీరు కూడా సభాకులను ఉల్లంఘించిన విషయాన్ని ఒక్కసారి సన్నాసులు గుర్తుంచుకోవాలి. ఏం చేస్తుండే స్పీకర్ గారు, ఏం చేయాలి, మైక్ అడియాలి, స్పీకర్ గారు చర్య తీసుకోవాలి, స్పీకర్ అనే వ్యక్తి స్పీకర్ గారి లెక్క పనిచేయాలి, స్పీకర్ చైర్ గౌరవిస్తాం, స్పీకర్ చైర్ అనే పెద్ద పాత్ర అందరి సమానం ఉండాల్సిందే. ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లాలోని కొండగట్టును యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్లు కేటాయించారని ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి అన్నారు. ఆయన కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో 14న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇవాళ కొండగుట్టకు వచ్చానండి. అంటే చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాజెక్ట్ తీసుకుని యాదాద్రి తర్వాత ఒక పెద్ద ప్రాజెక్టు. అండ్ సీఎం గారు వచ్చి కంప్లీట్గా ఈరోజు ఏమేమి కావాలో రిక్వైర్మెంట్స్ అని కూడా చూడమన్నారు. సర్వే రిపోర్ట్స్ అని మేము ఒకసారి చెక్ చేసుకొని భక్తులకి ఏ సదుపాయాలు అన్నీ చేయాలని కూడా ఇవాళ మొత్తంగా అన్నీ చూసుకొని అర్చకులతో డిస్కషన్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి రెడీ చేస్తున్నామండి. సో మోస్ట్లీ ఒక 3-4 డేస్లో సీఎం గారు వస్తారు. వచ్చేటప్పుడు సీఎం గారు ఒక ఇన్పుట్స్ తీసుకొని, ఎందుకంటే సీఎం గారు వస్తే ఆయన మాకు ఇచ్చిన ఇన్పుట్స్ యాదాద్రి ఎట్లాగో అదే రీతితో ఈ ప్రాజెక్ట్ కూడా మనం తీసుకొని చాలా చక్కగా, అంటే టెంపుల్ అనేది కాకుండా టెంపుల్లో ఉన్న ఆర్కిటెక్చర్ వాల్యూ అండ్ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా 108 ఎత్తున విగ్రహం ఉంటే కూడా బాగుంటుంది అనిపించింది నాకు ఇవాళ చూసేటప్పుడు. ఎందుకంటే మనకి ఈ టెంపుల్ ఎక్కడి నుంచి పక్కన నుంచి చూసినా కూడా మనకు కనిపించట్లేదు. సో మనం చేసే డిజైన్లో కంప్లీట్గా టెంపుల్ అని కనిపించాలి. ప్రాకారాలు కూడా ఇప్పుడు మొదటి ప్రాకారం ఉంది, రెండవ ప్రాకారం కూడా చేసి అర్చకులకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, అదే మన పుష్కర్ని అండ్ ఏవే కావాలో అన్నీ కూడా మేము యాజ్ పర్ ప్లాన్గా ధర్మశాస్త్రం ప్రకారం ప్లాన్ చేసుకొని సీఎం గారికి మేము ప్రజెంటేషన్ ఇస్తామండి. అండ్ సీఎం గారు కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా, అంటే దగ్గర చాలాసేపు మాట్లాడుకున్నాం. ఈ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్గా ఎట్లా మనం యాదాద్రి తీసుకున్నామో అదేలాగే ఈ ప్రాజెక్ట్ తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా అండ్ ప్రతి విషయాలు అండ్ డీటెయిల్స్, అంటే ఇప్పుడున్న భక్తులకైన సదుపాయాలు, వాళ్ళు విశ్రమించడానికి ప్లేస్లు అండ్ రోడ్ వైడనింగ్ అండ్ ఎలక్ట్రికల్, వాటర్, ఇవన్నీ చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్ చేసుకొని స్టేజ్ వైజ్ డిజైన్ చేసుకుంటూ. తిరుపతి జిల్లా బోడెంబావి నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు కాల్వట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో 7గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. చంద్రాయన్ గుట్టపై ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాయన్ గుట్ట నుండి సంతోష్ నగర్ వైపు వెళ్తున్న బైక్ అదుపు తప్పి పడిపోవడంతో సంఘటనా స్థలంలోనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. आदाब जी, करीब हमारे को 130 को 120 से 130 को एक फ़ोन आया था. वो इन्फॉर्मेशन क्या बोले तो इधर फ्लाईओवर से उतरते खुद
एक DLRL ऑपोजिट में एक एक्सीडेंट हुआ था। टू व्हीलर रॉयल एनफील्ड के ऊपर था ना, गिर के स्पॉट डेड हो गया। हम आने के बाद बॉडी उस्मानिया हॉस्पिटल को शिफ्ट करे और उसका वो रॉयल एनफील्ड था गाड़ी। कुछ नाम और एज वगैरह? उसका नाम श्रीहरि बोल के पता चल रहा, फिर भी वेरीफाई करना। उसका एज 29 ईयर्स रहता। इज़ अ रेजिडेंट ऑफ फलकनामा। कौन से साइड से आ रहा सर उन्होंने चंद्रायन गुट्टा से संतोष नगर साइड जा रहा था उन्होंने। कितने लोग थे सर? एक ही आदमी था। सर स्पॉट डेड हो गई? हाँ, स्पॉट डेड हो गया। तो कैमरा से वेरीफाई करना, पूरा वेरीफाई करने के बाद पूरा पता मालूम होता। हम पब्लिक से रिक्वेस्ट कर रहे हैं, क्या बोले तो इतना ओवर स्पीडिंग में नहीं जाना बोल के रिक्वेस्ट कर रहे। ये सिटी के रोड्स में पूरा बिजी रोड्स रहता और इमीडिएट टर्निंग्स रहता, इसलिए थोड़ा ओवर स्पीडिंग थोड़ा कम करना, सिटी में थोड़ा जान बचा लेना सबका। శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా ఎస్ఐ హసీనా ఆధ్వర్యంలో మిషన్ చబుత్రా కార్యక్రమం నిర్వహించారు. రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్ అందజేశారు. अब अगर 6 लाख तक बिठा लो, 6 लाख तक बिठा लो, लेकिन 4 टाइम नहीं करेगा। जमाना अच्छा नहीं है बाहर, समझ रहे आप? चोरियां हो रहे, कोई मार के खेलते ना निकला, जो पैसे रहते लेके जाता। हाँ, आप लोग बैठ के बात करते रहते, बहस हो जाती, लड़ लेते, मर्डर होते। हाँ, गांजा वाले स्कूल रहते ना, तो लोग यहाँ के क्या करते हैं? हाँ, टाइम से सो जाना, खाना सोना उठे करके हमारे को नेक्स्ट टाइम नहीं फिरना। कितना टाइम है ना तेरा? 6 बजे तक बिठाने के भेजो प्रभा कर। ये छोटे छोटे बच्चे कहाँ गिर रहे थे तुम लोग? मालूम है ना? अंदर सो जाओ भाई, बाहर क्या कर रहे हो? सॉरी बोलो मैडम। समोसा कल कब उठते फिर सो जाके? 2 बजे। सॉरी बोलो। 3-4 बजे उठते नहीं था, 3 नहीं 10 बजे फोन उठा, 3-4 बजे उठते। अच्छा हल्का है, मम्मी पापा कुछ भी नहीं बोलते? हाँ जी, सॉरी बोलो। घर वालों को बुला के केस करके अंदर भेज मैडम, नेक्स्ट टाइम घर वालों को बुला के काउंसलिंग करके भेजना, बच्चे कया छोटे भाई। బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో జాతీయ స్థాయి కరాటే అండ్ కుంగ్-ఫు ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ బాల్కా సుమన్, కరాటే మాస్టర్ రంగు శ్రీనివాస్ మందమర్రి CISF బ్యారక్ లో జాతీయ స్థాయి కరాటే అండ్ కుంగ్-ఫు ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సింగరేణి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్, TBGKS ఏరియా ఉపాధ్యక్షులు మెడిపల్లి సంపత్, BRS పట్టణ అధ్యక్షులు జె రవీందర్ హాజరై క్రీడా జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 800 మంది క్రీడాకారులు, 60 మంది మాస్టర్లు, క్రీడాకారుల కుటుంబ సభ్యులు, స్థానిక BRS నాయకులు పాల్గొనడం జరిగింది. నేడు జాతీయ స్థాయి కరాటే మరియు కుంగ్-ఫు కార్యక్రమ నిర్వహణకి పూనుకున్నటువంటి రంగు శ్రీనివాస్ గారు, అట్లాగే నేటి కార్యక్రమం విచ్చేసినటువంటి మెడికల్ సంపత్ గారు, జె రవీందర్ గారు, శంకర్ గారు, ఇతర కరాటే మాస్టర్స్, అట్లాగే ప్రేమైన చిన్నారులు, వారి తల్లిదండ్రులు, ప్రెసిడెంట్ మీడియా అందరికీ శుభోదయం. నిజంగా ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఆర్గనైజేషన్ తెలియజేస్తాను. మనకు విషయం తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏవైనా మనం అనుకున్న పనులు కానీ చేయాలనుకున్న టార్గెట్స్ కానీ మనం సాధిస్తాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కుంగ్-ఫు కానీ, కరాటే కానీ, యోగా కానీ ఇది ఒక సాధారణంగా మనం వాడుకున్నప్పుడు ఖచ్చితంగా మన అభివృద్ధిలోకి వస్తాం. ఇంతకుముందు శంకర్ గారు చాలా చక్కగా వివరించారు. ఈ రెండు విద్యలు, యుద్ధ విద్యలు ఏ విధంగా వచ్చాయని. వీటి స్పెషాలిటీ ఏంటంటే, మనం కత్తి యుద్ధం చేయాలంటే కత్తి కావాలి, కర్ర సాము చేయాలంటే కర్ర కావాలి, ఏమైనా ఆయుధాలు కావాలి. ఎలాంటి ఆయుధం లేకుండా ఎదుటి వ్యక్తిని నిర్వీర్యం చేయడానికి, లేకుంటే అశక్తుల్ని చేయడానికి మనకు మన పెద్దలు నేర్పినటువంటి చక్కటి కళ కరాటే కానీ, కుంగ్-ఫు కానీ, ఈ విద్యను చక్కగా నేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. అట్లాగే భవిష్యత్తులో ఏదైనా అవసరం కలిగినప్పుడు దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. నిజంగా మిమ్మల్ని అందరూ చూస్తే నాకు అనిపిస్తుంది, నేనెందుకు నేర్చుకునేలా చిన్నగా కనిపిస్తూ ఉంది. సరిగ్గా నాకైతే 50 సంవత్సరాలు ఇది తెలుసుకోవడం నేర్చుకోవడం. అయితే నిజంగా ఇలాంటి అవకాశాలు దొరకడం కూడా చాలా గొప్ప అదృష్టం. ఇది అందరికీ రాదు. నేనున్నది చదివింది పెరిగింది కామారెడ్డి. అక్కడ మాకు ఇలాంటి అవైలబుల్ లేకుండే. నిజంగా మీరు అందరూ అదృష్టవంతులు. నేను చాలా చక్కటి మాస్టర్స్లో అవైలబుల్ ఉన్నారు. చాలా చక్కగా నేర్చుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా పని ఇష్టంతో చేయాలి. ఇష్టంతో చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ప్రావీణ్యత వస్తుంది.
కష్టంలో ఏది చేసినా మనము దాని ఫలాన్ని కానీ సఫలీకృతం కాలేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధిస్తాం. కాబట్టి ఇంత చక్కటి కళను ప్రజల్లో ఇన్వైట్ ఇంత చక్కగా ప్రావీణ్యత సాధించడానికి పిల్లలకు సాధించడానికి మాస్టర్స్కి ఇంత చక్కటి కార్యక్రమం ముఖ్యంగా ఈ సిఎస్ఎం బ్యారక్స్లో పెట్టాలని ఆలోచించినందుకు ఆర్గనైజేషన్ సుఖం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇది ఊరి మధ్యలో ఉన్నటువంటి ఏరియా, సుమారు 1000 మంది పిల్లల వరకు వస్తుందని తెలిసింది. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ సందర్భంగా ఆర్గనైజర్స్కి నా తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని, ఏదైతే చక్కటి ఆలోచనలో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారో దీంట్లో అందరూ సఫలీకృతులు కావాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. అట్లాగే ఇంత చక్కటి కార్యక్రమానికి ముందుండి భాగస్వామి గారు కూడా, ఎమ్మెల్యే గారు, చీఫ్ మినిస్టర్ గారు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి తన సహకారం అందిస్తున్నందుకు మీ అందరి తరఫున సాధన తెలియజేస్తామని. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో సాయిదత్త పిరమిడ్ ధ్యాన కేంద్రం మరియు వ్యవస్థాపకులు రమాదేవి ఆధ్వర్యంలో మహాకరుణ యోగ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పిరమిడ్ కేంద్రం నుంచి వెంకటేశ్వర ఆలయం వరకు కొనసాగింది. పితామహ ప్రతిజీ లోక కళ్యాణార్థము ధ్యానము శాకాహారము ద్వారా అద్భుతమైన ఆరోగ్యకరమైనటువంటి లాభాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనిడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల సంజయ్, మెట్పల్లి సేవాదళ్ మరియు వ్యవస్థాపకురాలు రమాదేవి పిరమిడ్ కేంద్రం, నిజామాబాద్ పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ కొండని అంజయ్య పాల్గొన్నారు. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. దానిని దానిగా దానముతోనే ఉంటాయి, దానిని దానిగా దానముతోనే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ పెద్దనపల్లి పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జి సంజయ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. సింగరేణి స్కూల్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80,000 జనాభా గల మందమరిని మున్సిపాలిటీ చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేశారన్నారు. $500 కోట్లు పెట్టి మందమరిలో ఖర్చు చేసిన బాలకసుమన్ రావు, మరి మాజీ ఎమ్మెల్యే నల్లాలోదల్ ఇక్కడ కనీసం ఈ ప్రాంత ప్రజలకు ఏ రోజు మంచిలు వస్తాయో మంచిలు రాలేని పరిస్థితి ఉంది. తలాపుకి గోదావరి పెట్టుకుంటే 10 రోజులకు ఒక్కసారి కూడా మంచిలు రావట్లేదు. ఇవాళ సింగరేణి స్కూల్లో పెద్ద బహిరంగ సభ పెట్టి నా మందమరి బిడ్డల యొక్క రుణం తీర్చుకుంటా అని చెప్పి ఎలక్షన్ జరిపిస్తా అని చెప్పి గెలిచి 9 సంవత్సరాలు అయింది, కనీసం ఎలక్షన్ మాటలేదు. మరి ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత మరి డిగ్రీలు చదివి పీజీలు చదివి హైదరాబాద్లోకి వెళ్ళి మంచిర్యాల హాస్పిటల్లోకి వెళ్ళి మరి ఊర్చుడు చిప్పలు కడిగే పరిస్థితి చేస్తున్నట్టే ఒక్క బొగ్గు బాయి కూడా ఈ ప్రాంతంలో తీసుకురాలి. మరి ఇంత పెద్ద మందమరిలో 80,000 జనాభా ఉంటే ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టలే. మరి 500 కోట్ల రూపాయలు ఎవరింటికి పోయినాయి? బాలకసుమన్ ఇంటికి పోయినాయా?
మరి డబల్ బెడ్రూమ్ లాంటివి మరి ఇంతమంది 16,000 మంది మందమైన పేదలు ఉంటే కట్టిన డబల్ బెడ్రూమ్లు 500 చిల్లర. కానీ నువ్వు మాత్రం కేతనపల్లిలో 5 కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టుకుంటావు, అంతకుముందు బొక్కలగుట్టలో ఒక ఇల్లు కట్టుకుంటావు, హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటావు, చెట్టూరులో ఇల్లు కట్టుకుంటావు, పోయిన ఊరికల్లా 5 కోట్లు 10 కోట్లు పెట్టి ఇల్లులు కట్టుకుంటావు. మరి ఈ సింగరేణి ప్రాంతాన్ని మోసం చేసి మందమని మోసం చేసిన ఘనత మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ ప్రాంత టీఆర్ఎస్ నాయకులది. ఇంకొక విషయం, సింగరేణి కోటర్లో కాంట్రాక్ట్ కార్మికులకైతే రావు, కానీ సింగరేణిలో పని చేయని టీఆర్ఎస్ నాయకులకు మాత్రం పెద్ద పెద్ద కోటలు పుట్టినే సుమనన్న రాసిస్తే ఆ కోటలు పోతున్నాయి. మరి ఇవాళ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలిక మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలిక మృతి చెందిందని అర్ధరాత్రి బాలిక బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ఆసుపత్రి ఫర్నిచర్, అద్దాలు, కారుని బాలిక బంధువులు ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ ముందు బాలిక బంధువులు నిరసనకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక బంధువులతో చర్చించి వారిని శాంతింపచేశారు. తమ్ముడు కొంచెం పక్కన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. 56 గంటల 25 నిమిషాల సేపు కొనసాగిన అసెంబ్లీ కార్యకలాపాలు. ప్రధాని మోడీని తిట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారా అని బండి సంజయ్ ప్రశ్న. అభివృద్ధిపై మాట్లాడకుండా మోడీని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆవేదన. కొండగట్టు ఆలయంలో ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి అధికారులతో సమీక్షా సమావేశం. యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకే కేసీఆర్ 100 కోట్లు కేటాయించారని వెల్లడి. తిరుపతి జిల్లా బోడెంబావి నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం. 7గురికి గాయాలు, 2 పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.